జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం దాగి ఎంతోమంది చనిపోయారు అని, రకరకాల వ్యాధులతో బాధపడ్డారు అని, ఇంకేదో అని చంద్రబాబు నాయుడు గారు, ఇంకో వాళ్ళ నీడలో ఉండే ఇంకో జనసేన పార్టీ అనే ఆయన అధ్యక్షుడు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు నానా రచ్చ చేసి అన్ని అబద్ధాలు, కొన్ని ప్రతిష్టాత్మక ల్యాబుల నివేదికను వీళ్ళు ఫోర్జరీ చేసి మీడియా సమావేశాలు పెట్టి ఎంత చెదారం ప్రచారం చేశారు. తాజాగా కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ఇవన్నీ అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఒక్క కేసు కూడా కల్తీ మద్య కేసు నమోదు కాలేదు అని చెప్పి ఒక నివేదిక విడుదలైంది. అక్రమ కల్తీ మద్యం జాడే లేదు అని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ నివేదిక. ఆ నివేదిక ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2022లో దేశంలో కల్తీ మద్యం కేసులు 507 నమోదయ్యాయి. అక్రమ కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో 617 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2022లో అక్రమ కల్తీ మద్యం సేవించిన కేసు, మద్యంలో కూడా కల్తీ మద్యం సేవించిన కేసు ఒకటి నమోదు కాలేదు. 0. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 0 ఎన్ని కేసెస్ నమోదయ్యాయి కల్తీ మద్యం కేసు అంటే 0. ఎవరైనా అస్వస్థతకు గురయ్యారంటే 0. ఎవరైనా చనిపోయారా అంటే 0. ఒక్క కల్తీ మద్యం కేసు లేదు, ఒక్క అస్వస్థత లేదు, ఒక్క మరణం లేదు. హైయెస్ట్ బీహార్లో 134 మంది, కర్ణాటకలో 96 మంది, పంజాబ్లో 90 మంది, ఛత్తీస్గఢ్లో 60 మంది, జార్ఖండ్లో 55 మంది, ఉత్తరప్రదేశ్లో 50 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కల్తీ మద్యం కేసు 0, అస్వస్థత కేసు 0, మరణాల కేసు 0. ఎక్కడే కూడా 23 అంతే, 22 అంతే. మరి వీళ్ళ నోటికి అదుపు లేకుండా చేశారే విమర్శలు అని అనకూడదు, దాన్ని ద్వేషం, హేట్రెడ్ పీపుల్. బాబోయ్, దండం రా అయ్యా వీళ్ళకి.